సిటీ కేబుల్ న్యూస్కు స్వాగతం. ఇక వార్తల వివరాల్లోకి వెళ్తే, రాష్ట్ర ప్రభుత్వం గడిచిన 4 ఏళ్లలో 8 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచడం వల్ల ప్రజలందరూ ఎంతో ఇబ్బంది పడుతున్నారని, ఈ ధరలు తక్షణమే తగ్గించాలని బీజేపీ పార్టీ జాతీయ నాయకులు మాజీ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖ జిల్లా పెందుర్తి గ్రామంలో పెందుర్తి నియోజకవర్గం బీజేపీ పార్టీ కన్వీనర్ గొర్రెల రామనాయుడు ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలను తక్షణమే తగ్గించాలని కోరుతూ ధర్నా నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాధవ్, గొర్రెల రాము నాయుడు మాట్లాడుతూ విద్యుత్ ఛార్జీలు అధికంగా పెంచడం వల్ల ప్రజలందరూ ప్రభుత్వం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని, ఈ ప్రభుత్వం ప్రజలందరూ తమ ఓటు ద్వారా గట్టిగా బుద్ధి చెప్పడానికి సిద్ధమవుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అన్యాయంగా ఈ యొక్క విద్యుత్ ఛార్జీల్ని సుమారు 5 సంవత్సరాల్లో 7 సార్లు పెంచడం ఏదైతుందో ఇది తీరైన అన్యాయం అని చెప్తున్నాను. ఒక పక్క నవరత్నాల పేరు మీద అనేక రకాల ఉచితాలు ఇస్తూ, ఇంకో పక్క ప్రజల పైన భారం వేస్తూ అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతూ వడ్డిస్తున్న పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో చూస్తున్నాం. ముఖ్యంగా ఏదైతే విద్యుత్ ఛార్జీలు గరిష్టంగా ₹2, ₹3 ఉండాలి, ఇవాళ సుమారు ₹26 యూనిట్ కూడా వెళ్ళడం జరిగింది. అనేక రకాల ఛార్జెస్, హిడెన్ ఛార్జెస్ ప్రజల దగ్గర నుంచి కలెక్ట్ చేస్తున్నారు. ప్రజలకు అర్థం కావటం లేదు. ₹150 వచ్చే మా కరెంటు బిల్లు ఇవాళ ₹4000 ఎందుకు అయిపోయిందని చెప్పి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఇది గందరగోళ పరిస్థితుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల దగ్గర నుంచి దోచుకోవడానికి ఒక కొత్త విధానాన్ని ఈ విధంగా సర్చార్జ్ పేరు మీదట, తెలియని కొన్ని ట్యాక్సుల పేరు మీదట ప్రజల దగ్గర నుంచి దోచుకుంటుంది. రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా దివాళా తీసిన పరిస్థితి ఏర్పడింది. శ్రీ 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 వరాహ లక్ష్మీ నరసింహస్వామి నిత్య కళ్యాణం నేత్రపర్వంగా సాగింది. ఆర్జిత సేవలో భాగంగా ఉత్సవమూర్తిని గోవిందరాజస్వామిని ఉభయ దేవేరులతో మండపంలో అధిష్ఠింపజేశారు. పాల్గొన్న భక్తులు గోత్రనామాలతో సంకల్పం చేసి పంచరాత్ర ఆగమ శాస్త్రం విధానంలో విశ్వక్సేన ఆధారణ పుణ్యావచనాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కంకణధారణ, నూతన యజ్ఞోపేత సమర్పణ, జీలకర్ర బెల్లం, మాంగళ్యధారణ, తాళంబరాల ప్రక్రియ కమనీయంగా జరిపించారు. మంత్రపుష్పం, మంగళ శాసనాల తర్వాత భక్తులకు దేవవచనాలు, శేషవస్త్రాలు, స్వామివారి ప్రసాదాలు అందజేశారు. సుందరాయ శుభాంగాయ మంగళాయ మహోజసే సింహశైల నివాసాయ శ్రీ నృసింహాయ మంగళం. శ్రీ 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 వరాహలక్ష్మి నృసింహస్వామివారి సన్నిధానంలో మార్గశిర శుద్ధ ద్వాదశి ఆదివారం, తత్కాల శుద్ధ త్రయోదశి, కృత్తికా నక్షత్రం, డిసెంబర్ 24వ తారీఖు యథావిధిగా 3 గంటలకి సుప్రభాతం, 3:30 గంటల వరకు నుంచి ప్రాతరారాధనం. ప్రాతరారాధనంలో భాగంగా నిత్యవేద పారాయణం, ఉపనిషత్ పారాయణం అయిన తర్వాత ధూపసేవ సమయంలో చతుర్వేద పారాయణం, శ్రీరామాయణం, భారతం, భాగవతం, విష్ణు పురాణం, క్షేత్ర మహాత్మ్యం, వరాహపురాణం, శ్రీభాష్యం మొదలైన గ్రంథములన్నీ పారాయణం చేయడానికి ఉపక్రమిస్తారు. అనంతరం బాలభోగ నివేదనంతో సమాంతరంగా తిరుప్పావి సేవాకాలంతో సమాంతరంగా నిత్యహోమం, బలిహరణం అయిన తర్వాత మంగళాశాస్త్రం, చాత్మరగోష్ఠి, తీర్థ వినియోగం అయిన తర్వాత తాయారు సన్నిధి, లక్ష్మీనారాయణ స్వామి సన్నిధుల్లో మంగళాశాస్త్రం పూర్తి చేసుకున్న తర్వాత అమ్మవారి సేవ ఆరంభమవుతుంది. ఆండాళ్ అమ్మవారు బేడా ప్రదక్షిణ పూర్వకంగా ఆండాళ్ సన్నిధికి వేయించేస్తారు. ఆండాళ్ సన్నిధి దగ్గర విశేష ఆరాధనం అయిన తర్వాత నివేదనం, సేవాకాలం అయిన తర్వాత మంగళాశాస్త్రం, చాత్మరగోష్ఠి అయిన తర్వాత పాసురు విన్నపం అయిన తర్వాత అమ్మవారు ప్రధానాలయంలోకి వేయించేస్తారు. ప్రధానాలయంలోకి వేయించేసిన తర్వాత వైలారగింపు అయిన తర్వాత ఆళ్వార్ సన్నిధిలో ఆరగింపు, మంగళాశాస్త్రం, చాత్మరగోష్ఠి అయిన తర్వాత రాజభోగ నివేదనం చుట్టూ సన్నిధుల్లో నివేదనం అయిన తర్వాత మంగళ నీరాజనం అయిన తర్వాత స్వామివారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాన సమగ్ర అభివృద్ధికే రాష్ట్ర నలుమూలల నుంచి పాల్గొంటున్న మేధావుల సదస్సుకు జయప్రదం చేయాలని అభివృద్ధి వికేంద్రీకరణ సాధన సమితి ఆంధ్రప్రదేశ్ కమిటీ చైర్మన్ ఆచార్య హనుమంతు లజపతిరాయ్ కోరారు. డాబా గార్డెన్ స్థానిక హోటల్లో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కార్యక్రమానికి సంబంధించిన గోడపత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిసెంబర్ 27వ తేదీన
అనంతపురం లలిత కళా పరిషత్ ప్రాంగణంలో ఉదయం 11 గంటలకు ఈ మేధావుల సదస్సు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ మేధావుల సదస్సుకు రాష్ట్ర మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సిదిరి అప్పలరాజులతో పాటు ఎమ్మెల్యేలు, పరిపాలనా వికేంద్రీకరణ, ఉత్తరాంధ్ర జేఏసీ నాయకులు, రాయలసీమ మేధావుల ఫారం నుంచి, రాయలసీమ సాగునీటి సాధన సమితి నుండి, కాలువ ఆనకట్టదారుల సంఘం నుండి అధ్యక్షులు, నాయకులు పాల్గొంటారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అభివృద్ధి కేంద్రీకరణ సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు కెవి రమణ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డి రాజా హొన్నూరు సారథ్యంలో చలో అనంతపురం కార్యక్రమం విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ చైతన్యారెడ్డి, డాక్టర్ లక్ష్మి, సంగీత, ఐటీ మార్కెటింగ్ హెడ్ సురేష్ బాబు పాల్గొన్నారు. 90 సంవత్సరాల దగ్గరలో ఉన్నారు. వారు రాలేనటువంటి పరిస్థితుల్లో మరి వారి తనయుడు డాక్టర్ చైతన్యారెడ్డి, మరి ఆయన భార్య సతీమణి లక్ష్మి సంగీత డాక్టర్, అదేవిధంగా మిస్టర్ సురేష్ బాబు, హీ ఈజ్ ఐటీ హెడ్ అండ్ హైదరాబాద్. అంతర్యామిలో ఇంచుమించు 400 వ్యాసాలు రాసినటువంటి సూర్యారావు గారు, వీరందరూ కూడా ఈరోజు ఈ సమావేశంలో ఉన్నారు. మరి ప్రధానంగా ఇక్కడ మనం చూసే అంశం ఏంటంటే చరిత్ర. ఈ చరిత్ర అనేటటువంటిది అన్ని ప్రాంతాలకి చాలా అవసరం. ఒక ప్రాంతం చరిత్ర ఇంకో ప్రాంతంలో దాని గురించి చర్చ జరగటం వలన రెండు ప్రాంతాల మధ్య ఉన్నటువంటి సత్సంబంధాలు కానీ లేదా కొత్తగా సంబంధాలు ఏర్పడడం కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటాయన్నమాట. ఎందుకంటే ఏ ప్రాంతంలో ప్రజలు అక్కడ వారి చరిత్ర గురించి వారు చెప్పుకోవడం కాకుండా, అలాగే మన ప్రాంతం చరిత్ర ఇంకొక ప్రాంతంలో దానికి సంబంధించినటువంటి సాహిత్య రచనలు చేసి ఆ సాహిత్య రచనల ద్వారా మరి ఒక చరిత్రని ఒక డాక్యుమెంటేషన్ రూపంలో తయారు చేసి వేరే ప్రాంతం ప్రజలకు అందజేసినప్పుడు ఒక రాష్ట్రంలో మరి చరిత్ర ఏ విధంగా జరిగింది వివిధ ప్రాంతాల్లో అనేటువంటి అంశాలన్నీ కూడా బయటకు వస్తాయి. అందుకని ఇది ఒక సామాజిక అంశం. ఈరోజు ఏదైతే ప్రెస్ మీట్ ఇక్కడ ఆర్గనైజ్ చేశారో డాక్టర్ రామచంద్రారెడ్డి గారి పుస్తకాన్ని ఆవిష్కరిస్తూ, ఇది ఒక సామాజిక అంశంగా నేను భావిస్తూ ఉన్నాను. ఇటీవల ప్రముఖ యూనివర్సిటీ నుంచి డాక్టర్ అందుకున్న ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ పిఏ సన్యాసరావు దంపతులకు 27వ వార్డులో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. 27వ వార్డు అధ్యక్షులు నీలపు సర్వేశ్వర్ రెడ్డి, స్టేట్ క్రిస్టియన్ మైనారిటీ కార్పొరేషన్ చైర్మన్ జాన్ వెస్లీ అధ్యక్షతన శ్రీ క్రిస్మస్ పురస్కరించుకుని జీసస్ మెమెంటో అందజేశారు. అలాగే మరొక వైసీపీ నేత ముత్తాబత్తుల రమేష్ ప్రశంసా పత్రం అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా సన్ని సేవలను ఉద్దేశించి వారు మాట్లాడుతూ, తల్లి జ్ఞాపకార్థం మోర్చ చిన్నమ్మ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ పేరుతో అనేక సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమన్నారు. నేడు వివాహ వాస్తవ శుభదినం కావడం కూడా విశేషమని, సన్ని చేస్తున్న సేవలకు ఆదర్శనీయమని కొనియాడారు. మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని, సేవలను మరింత విస్తృతం పరచాలని ఆకాంక్షించారు. అనంతరం అనాథులకు 100 మందికి చికెన్ బిర్యానీ ప్యాకెట్లు అందజేశారు. అలాగే ప్రజా దర్బార్లో సహాయం కోసం వచ్చిన ఈపు హారికకు క్రిస్మస్ పురస్కరించుకుని 2 నూతన వస్త్రాలు, స్కూల్ ఆటో ఛార్జీలు 1000 రూపాయలు అందజేశారు. వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న మా ప్రియ సోదరుడు సన్ని గారు, అదేవిధంగా అనుషారాణి గారిల వివాహ మహోత్సవ వేడుకకు విచ్చేసిన మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ సందర్భంగా మా సోదరుడు సన్ని గారికి హోలీ స్పిరిట్ క్రిస్టియన్ సొసైటీ నుంచి చక్కని డాక్టరేట్ రావడం మనందరికీ సంతోషదాయకం. ఆ సందర్భంగా ఈరోజు ఇక్కడ ఈ దంపతులిద్దరినీ సన్మానించుకోవడం, అందులో పాలు పంచుకోవడానికి అవకాశం ఇచ్చిన నాకు ముందుగా మా ప్రియ ఆత్మీయుడు సహోదరుడు మా సర్వీస్ రెడ్డిని ఆదరిస్తున్న మీ అందరికీ కూడా మరొకసారి శుభాభినందనలు తెలియజేస్తూ, గౌరవ డాక్టరేట్ అందుకోవడం అన్నది చిన్న విషయం కాదు. ప్రతిభ మనకి దేవుడు ఇస్తాడు, కానీ మనకి కీర్తి ప్రతిష్టలు మట్టుగా మనమే సంపాదించుకోవాలి. ఆ విధంగా ఆయనలోని ప్రతిభను మెరుగుపరుచుకుంటూ, అందరిలోనూ మంచిగా ఉంటూ, అందరిలో మంచిని చూడడం నీ బలహీనత అయితే ఈ ప్రపంచంలో నిన్ను మించిన బలవంతుడు ఎవరో ఉండరని చెప్పి పెద్దలు చెప్పిన నానుడిని నిజం చేస్తూ, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించమని దేవుడు చెప్పిన మాటలను అనుసరిస్తూ, సమాజం బాగుంటేనే నేను కూడా బాగుంటానని మంచి ఉద్దేశంతో సమాజానికి ఎంతో చక్కని సేవ చేస్తున్న మన సన్నీ గారు, అదేవిధంగా అనుషారాణి గారు ధన్యులు. ఎందుకంటే ఒక మంచి
నాయకుడి దగ్గర ఉంటూ ఆయన ప్రశంసలే కాదు, చుట్టూ ఉన్న నియోజకవర్గంలో అందరి ప్రశంసలు పొందుతున్న వ్యక్తి మన సన్నీ గారు. ఆయన అడుగుజాడలోనే నడుస్తూ ఆయన ఏ విధంగా నియోజకవర్గంలో అందరికీ సహాయ సహకారాలు అందిస్తూ ధన సహాయం చేస్తూ పేదలను ఏ విధంగా ఆయన ఆకట్టుకుంటున్నారో అదేవిధంగా ఆయన అడుగుజాడలోనే నడుస్తూ ఆయనతో పాటు ఉంటూ మన సన్నీ గారు కూడా అంత చక్కని సేవా కార్యక్రమాలు అంటే ఎవరికీ తెలియకుండా ఆయన చేస్తున్న విధానాన్ని మనం చూస్తుంటే మనం ఆ విధానాలని చూసి అనుసరించాలి, నేర్చుకోవాలి. ఇలాంటి వ్యక్తులు సమాజంలో ఎక్కడైనా మనకి ఎప్పుడైనా తారసపడినప్పుడు వారిని మనం గౌరవించుకోవాలి. ఎందుకు గౌరవించుకోవాలంటే మంచి పనులు చేసిన వారిని ఎప్పుడైనా సరే మనం గౌరవించినట్లయితే ఈ సమాజంలో మిగతా వారు కూడా ఆ దృశ్యాలను చూసి నేను కూడా మంచి పనులు చేస్తే నన్ను కూడా గౌరవిస్తారు కదా అని వారు కూడా మంచి పనులు చేయడానికి ఒక ప్రేరణ కలుగుతుంది. కాబట్టి ఎప్పుడు మంచి పనులు చేసేవారు మనకన్నా చిన్నవారైనా పెద్దవారైనా గొప్పవారైనా పేదవారైనా వారిని ఎప్పుడూ కూడా నలుగురిలో మనం ప్రశంసించాలి. అలాంటి ప్రశంసలు అందుకుంటున్న మన ప్రియ సహోదరుడు సన్నీ ఎంతైనా అదృష్టవంతుడు. ఇంకా రేపు రాబోయే రోజుల్లో ఆయన ఈ సమాజానికి ఇంకా మంచి చేయాలి. ఆయన భార్య, ఆయన పిల్లలు ఎల్లవేళ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి. దేవుడు వారికి మంచి ఆయుష్నిచ్చి పిల్లలకు కూడా మంచి భవిష్యత్తునిచ్చి వారి పిల్లల్ని ఉన్నత శిఖరాలకు దేవుడు తీసుకెళ్లే విధంగా వారిని ఆశీర్వదించాలని కోరుకుంటూ సర్వీస్ రెడ్డి ఇప్పుడు చెప్పినా మగవాళ్ళు ఎప్పుడైనా కేడర్గా ఉండడం పెద్ద కష్టం కాదమ్మా. నగరంలో కోవిడ్ కేసులపై ఆందోళన చెందవలసిన అవసరం లేదని నగర మేయర్ గొలగాని హరివెంకట కుమారి పేర్కొన్నారు. జీవీఎంసీ ప్రధాన కార్యాలయం సమావేశ మందిరంలో నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ నగరంలో మధురవాడ, దస్పల్లా హిల్స్, చిన్నముసలివాడ తదితర ప్రాంతంలో 6 కేసులు నమోదయ్యాయని, కేసులు పెరగకుండా ప్రత్యేక శ్రద్ధ వహించి అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. జీవీఎంసీ కమిషనర్ సాయికాంత్ వర్మ మాట్లాడుతూ నగరంలో కరోనా కేసులు వస్తున్న దృష్ట్యా జీవీఎంసీ అన్ని చర్యలు చేపట్టిందని, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను జీవీఎంసీ యంత్రాంగం సిద్ధంగా ఉందని తెలిపారు. ఈ సమావేశం అనంతరం డిప్యూటీ మేయర్ జియాని శ్రీధర్, అదనపు కమిషనర్ డాక్టర్ వి సన్యాసరావు, ప్రధాన వైద్యాధికారి డాక్టర్ నరేష్ కుమార్, జోనల్ కమిషనర్ ఏఎంహెచ్లతో పాటు కోవిడ్పై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై తక్షణంగా సమీక్ష నిర్వహించారు. వేదికను అలంకరించినటువంటి మన గౌరవనీయులు మేయర్ గారికి మరియు ఇతర జీవీఎంసీ అధికారులకి, పాత్రికేయ మిత్రులకి అందరికీ కూడా నమస్కారం అండి. అయితే గత 2 సంవత్సరాలుగా మనకి ముఖ్యంగా ఈ కోవిడ్ కేసులు తగ్గుముఖం పట్టినప్పటి నుంచి కూడా 2022లో ఏదైతే థర్డ్ వేవ్ మనకు వచ్చిందో థర్డ్ వేవ్ కూడా అంత తీవ్ర రూపం ఏమి లేకపోవడం వల్ల మనకి కోవిడ్ అనేది బాగా తగ్గుముఖం పట్టింది. అయితే ఈ మధ్య కాలంలో ఒక కొత్త వేరియంట్ JN1 అనే వేరియంట్ మనకి దేశంలో ఈ కేసెస్ రావడము, దీనిపైన మన హెల్త్ డిపార్ట్మెంట్ వారు అడ్వైజరీ ఇవ్వటం మరియు కొన్ని జాగ్రత్తలు పాటించాల్సినటువంటి అవసరం ఉందని మనందరికీ కూడా అడ్వైజరీ ఇవ్వడం జరిగింది. అయితే దాన్ని దృష్టిలో పెట్టుకొని మన విశాఖ నగరం గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యుల వారి ఆదేశాల మేరకు, అంతేకాకుండా మన గౌరవనీయులైన మేయర్ గారు ముందుండి మళ్ళీ మన విశాఖ నగరంలో కేసెస్ రిపోర్ట్ అవ్వడంతో, అంటే మనకి ఈ JN1 స్ట్రెయిన్ అనేది ఇంకా కన్ఫర్మ్ కాలేదండి. వీ హ్యావ్ రిపోర్టెడ్ ఓన్లీ 6 కేసెస్ సో ఫార్. అందులో ఆల్రెడీ ఒక కేసు డిశ్చార్జ్ అయ్యారు అండ్ ఇంకో 4 కేసులు ప్రైవేట్ హాస్పిటల్, 4 కేసులు హోమ్ ఐసోలేషన్లోను మరియు మిగతా కేసులు హాస్పిటల్లోనూ ఉన్నారు. బట్ ఎవరికి కూడా సీరియస్గా కానీ అటువంటి పరిస్థితి ఏం లేదు. దే ఆర్ ఆల్ డూయింగ్ హెల్ అండ్ హెల్దీ, అందరూ చాలా ఆరోగ్యంగానే ఉన్నారు. అయితే కొంచెం జాగ్రత్త వహించాల్సిన అవసరం మళ్ళీ వచ్చింది. కాబట్టి మనం ముందుగానే మన మేయర్ గారు ఇనిషియేటివ్ తీసుకొని ఒకసారి మన జీవీఎంసీ యంత్రాంగాన్ని మరియు విశాఖ నగర ప్రజలందరినీ కూడా అప్రమత్తంగా ఉండాలనే ఒక మెసేజ్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఈరోజు ఈ మీటింగ్ని ఏర్పాటు చేయడం జరిగింది. దాని గురించి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనేది మీ అందరికీ కూడా తెలిసినదే, కొత్తగా ఏం లేదు. మనము తరచూ చేతులు శుభ్రంగా ఉంచుకోవడం, మరి అంటే ఈ సిమ్టమ్స్ ఉన్న వారితో కొంచెం జాగ్రత్తగా ఉండడం, ఈ జలుబు, దగ్గు ఇట్లాంటి కోల్డ్ లైక్ సిమ్టమ్స్ ఉన్న వారి నుంచి మనం కొంచెం
జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇంట్లో కనుక ఎవరికైనా ఇటువంటి సిమ్టమ్స్ ఉన్నట్లయితే ఈ మాస్క్ ధరించడం మరియు శానిటైజ్ చేసుకోవటం, దూరం మెయింటైన్ చేయటం, ఇవన్నీ కూడా జాగ్రత్తలు మనం పాటించాల్సిన అవసరం ఉంటుంది. అండ్ టైం టు టైం మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇచ్చే ఆదేశాలన్నింటినీ కూడా మనం పాటించుకుంటూ ఈ వస్తున్నటువంటి కోవిడ్ కేసెస్ని కూడా మనము ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాను. అండ్ అంతేకాకుండా టెస్టింగ్ని కూడా మన విశాఖ నగరంలో పెట్టడం జరిగింది. మళ్ళీ కోవిడ్ టెస్టింగ్ సెంటర్స్ని కూడా ఏర్పాటు చేసి శాంపిల్స్ కలెక్ట్ చేయడం, వాటిని టెస్టింగ్ చేయడానికి కూడా జిల్లా యంత్రాంగం పూర్తి స్థాయిలో సిద్ధమవుతోంది. అండ్ అంతేకాకుండా మన కేజీహెచ్లో ఇప్పటికే ప్రస్తుతానికి ఒక వార్డుని ఇయర్ మార్క్ చేసి పెట్టుకోవడం జరిగింది. అండ్ ఆక్సిజన్ సిలిండర్స్ అవైలబిలిటీ అన్నిటినీ కూడా చెకప్ చేసుకొని మన జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఇవన్నీ కూడా ఏర్పాట్లు చేసుకోవడం జరుగుతూ ఉంది. అండ్ ముఖ్యంగా మనకి కార్పొరేషన్ తరపున మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ముఖ్యంగా పరిశుభ్రాలన్నింటినీ కూడా మనము శుభ్రంగా ఉంచుకోవటం, ఈ శానిటేషన్ రిలేటెడ్ యాక్టివిటీస్ని జాగ్రత్తగా చేసుకోవడం, అండ్ అదేవిధంగా మన కంట్రోల్ రూమ్ని యాక్టివేట్ చేసి ఈ కోవిడ్ వర్టికల్స్ ఏవైతే ఉన్నాయో కాంటాక్ట్ ట్రేసింగ్ కానీ, టెస్టింగ్ కానీ, తర్వాత ట్రాకింగ్ ఆఫ్ ఆల్ కేసెస్, వాటి యొక్క ప్రతి ఒక్క కేస్ కండిషన్ కానీ, వెదర్ హోమ్ ఐసోలేషన్లో ఉన్నారా, లేదా హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారా, లేదా కోవిడ్ కేర్ సెంటర్ పెట్టాల్సిన అవసరం ఉందా, ఇటువంటి అన్నిటినీ కూడా పెట్టుకోవడానికి అప్రమత్తంగా ఉన్నాము. అవసరాన్ని మేరకు ఈ వర్టికల్స్ అన్నిటినీ కూడా యాక్టివ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము. అండ్ అంతేకాకుండా ఇప్పుడు జోనల్ కమిషనర్స్ కూడా ఇక్కడ అందరూ కూడా వచ్చారు. జోనల్ కమిషనర్స్, ఏఎంఓస్ అందరూ కూడా ఇస్తున్నటువంటి ఇన్స్ట్రక్షన్స్ అన్నిటినీ కూడా టైం టు టైం ఫాలో అవుతూ ప్రజల్లో అప్రమత్తత అనేది ఉండాలని కోరుకుంటూ, అండ్ అట్ ది సేమ్ టైం ఎటువంటి భయాందోళన చెందవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఎక్కడా కూడా ఈ కొత్త వేరియంట్ కేసెస్లో కూడా మనకి సీరియస్నెస్ ఆఫ్ ది కేసెస్ అంటే హాస్పిటలైజేషన్ రేట్ అయితే ఇప్పటి వరకు ఇట్ ఈస్ వెరీ వెరీ లో. కాబట్టి ఎటువంటి భయాందోళన చెందాల్సిన అవసరం లేదు అని అందరికీ కూడా తెలియజేసుకుంటూ, అంటే జస్ట్ ఆనరబుల్ మేయర్ టు కైండ్లీ అడ్రస్ ద ప్రెస్, అండ్ ఆ తర్వాత సబ్సిక్వెంట్గా అధికారులకు అందరికీ కూడా ఆదేశాలు ఇవ్వాల్సిందిగా జాతీయ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా తోట శత్రుఘ్నుడు ఆస్త్రా ఏపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా తోట శత్రుఘ్నుడు మాట్లాడుతూ జాతీయ వినియోగదారుల రక్షణ చట్టం 1986లో అమల్లోకి తెచ్చిన కేంద్రం అనంతరం భారత రాష్ట్రపతి ఆమోదం పొందిన సందర్భంగా డిసెంబర్ 24వ తేదీన జాతీయ వినియోగదారుల హక్కులను దినోత్సవంగా జరుపుకుంటున్నారని అన్నారు. అంతేకాకుండా ఆన్లైన్ టెలి వ్యాపారాలు రావడంతో 2019లో ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో వినియోగదారులు వారి హక్కులు బాధ్యతలపై చట్టం చేసింది. వ్యాపారస్తుల నుండి, కంపెనీల నుండి వినియోగదారులకు నష్టం కలిగితే ఆ చట్టం ద్వారా అవగాహన కల్పించడమే కాకుండా చట్టపరమైన కఠినమైన చర్యలు తీసుకుంటుందంటూ, అందువలన ఆస్రా సంస్థ ఆధ్వర్యంలో వినియోగదారుల హక్కులు కాపాడమే ముఖ్య ఉద్దేశమని అన్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ సివిల్ సప్లై ఆఫీసర్ తోవ కృష్ణ, ఆదిత్య, స్టూడెంట్ టీచర్స్ రాజశేఖర్, వారాహి స్కూల్ భాస్కర్ సిబ్బంది పాల్గొన్నారు. నమస్కారం అండి, నా పేరు తోట శత్రుఘ్నుడు. నేను ఆస్రా కన్జ్యూమర్ ఆర్గనైజేషన్ కి ఏపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ గా పనిచేస్తున్నాను. అలాగే విశాఖ డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ గా సేవల్ని వినియోగించడం చాలా సంతోషంగా ఉంది. అలాగే ఈ రోజున డిసెంబర్ 24న నేషనల్ కన్జ్యూమర్ డే సందర్భంగా ఈ రోజున గాజువాకలో ర్యాలీ నిర్వహించడం జరిగింది. వినియోగదారుల హక్కులు, బాధ్యత, రక్షణ చట్టం కింద ఈ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. 1986లో వినియోగదారుల రక్షణ చట్టం మార్చి 2019న బలమైన చట్టాన్ని గవర్నమెంట్ వారు తీసుకొచ్చారు. ఈ చట్టంలో అంశాలని తెలుసుకుంటారని చెప్పి ర్యాలీ నిర్వహిస్తున్నాం. అలాగే ఈ డిసెంబర్ 24న వినియోగదారుల దినోత్సవం సందర్భంగా ఈ ర్యాలీ నిర్వహించడం జరిగింది. థ్యాంక్ యూ. ఆయుష్మాన్ భారత్ ఉద్దేశాన్ని ప్రజలందరికీ తెలియజేసేందుకు గాను అన్ని ప్రాంతాల్లోని వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లు బీజేపీ గాజువాక కన్వీనర్ కర్ణంరెడ్డి నరసింహారావు తెలిపారు. 87వ వార్డు వడ్లపూడి సామాజిక భవనం వద్ద బీజేపీ కో కన్వీనర్ లక్క రాజు, సోంబాబు అధ్యక్షన మెగా వైద్య శిబిరం నిర్వహిస్తున్నారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న నరసింహారావు పాల్గొని మాట్లాడారు. ప్రజలందరినీ ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దే లక్ష్యంగా ప్రధాని మోడీ ఆయుష్ భారత్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని తెలిపారు. దేశంలో ఎక్కడైనా ఈ గుర్తింపు కార్డు ద్వారా వైద్యాన్ని పొందవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు అధ్యక్షుడు సురేష్, గుంటూరు శంకర్రావు తదితరులు పాల్గొన్నారు. బీజేపీ ఆధ్వర్యంలో మెగా ఉచిత వైద్య శిబిరం ఈరోజు 85వ వార్డులో గవర్నీయులు గాజువాక కో కన్వీనర్ శ్రీ సోంబాబు గారు, వార్డు అధ్యక్షులు సురేష్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి శ్రీ బండా అల్లాజిరావు గారు, మండల అధ్యక్షులు శ్రీ గూటూరు శంకర్రావు గారు, శ్రీ నాగేశ్వరరావు గారు, శ్రీ కర్ణం వెంకటరావు గారు, మిగతా పెద్దలందరూ పాల్గొన్నారు. మరి గాజువాక అసెంబ్లీలో ఉన్న 20 వార్డుల్లోనూ కూడా ఈ యొక్క మెగా ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసి బీపీ, షుగర్, క్యాన్సర్, అదేవిధంగా కంటికి సంబంధించినవి, దంత వైద్యం, అదేవిధంగా చెవులకి కూడా టెస్టులు చేసి ఆపరేషన్ అవసరమైతే ఉచితంగా చేసి మందులు కూడా ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుంది. కేర్ హాస్పిటల్ వైద్యులు, అదేవిధంగా మెడికవర్ హాస్పిటల్ వైద్యులు కూడా వస్తున్నారు. ఇది స్ఫూర్తి హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ వెల్ఫేర్ అసోసియేషన్ తరపు నుంచి వాళ్ళు కూడా ఇక్కడ మిగతా టెస్టులన్నీ చేస్తున్నారు. వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఆయుష్మాన్ భారత్ కార్డు దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు ప్రతి ఒక్కరికి కూడా ఇంట్లో నలుగురు కూడా ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయలకి ఉచితంగా వైద్య సదుపాయం కల్పిస్తూ కార్డులు కూడా మేము ఇక్కడే స్పాట్లో వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకుని వారికి అందజేయడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క మెడికల్ క్యాంపులో పేదలందరూ పాల్గొని మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని కోరుకుంటున్నాం. విశాఖపట్నం బిగ్గెస్ట్ స్టోర్ వెంచర్ అర్బన్ డిన్నరీ సంయుక్తంగా సెయింట్ మదర్ తెరీసా మెమోరియల్ స్పోర్ట్స్ పేరిట స్పోర్ట్స్ టోర్నమెంట్ నిర్వహించినట్లు పునీత పేతురు దేవాలయ ప్యారిస్ ప్రిస్ట్ ఫాదర్ జాన్ ప్రకాష్ తెలిపారు. ఈ మేరకు జ్ఞానాపురం చర్చిలో పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పురుషులకు క్రికెట్, మహిళలకు త్రోబాల్ పోటీలు వచ్చే ఏడాది జనవరి 24వ తేదీ నుండి 28వ తేదీ వరకు జ్ఞానాపురం సెయింట్ పీటర్స్ గ్యాంద్రెడ్ చర్చ్ గ్రౌండ్ లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. క్రైస్తవ యువత, ముఖ్యంగా కథోలిక యువతను ఐక్యపరచడానికి, ఉత్తేజాన్ని, చైతన్యాన్ని పెంపొందించుకోవడానికి పోటీలు దోహదపడతాయని పేర్కొన్నారు. సిటీ మొత్తం మీద 22 విచరణ ప్రాంతాల నుండి క్రైస్తవ యువకులు పాల్గొంటున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. యూత్ కోఆర్డినేటర్ ఫాదర్ విజయభాస్కర్, మైనార్టీ నాయకులు ఆండ్రపు నిఖిలేష్ రాజ్ కుమార్, ఫాదర్ ప్రభాకర్ వెల్లంగిని మాట్లాడిన వారిలో ఉన్నారు. నేను ఫాదర్ జాన్ ప్రకాష్ని, ఈ పునీత పేతురు ప్రధాన దేవాలయ ప్యారిస్ ప్రిస్ట్గా ఇక్కడ సేవలు అందిస్తున్నాం. నాతో పాటు ఇక్కడ ఉన్నటువంటి ఈ విశాఖపట్నం యూత్ ఇన్ఛార్జిగా, కోఆర్డినేటర్గా రెవరెండ్ ఫాదర్ విజయ్ భాస్కర్, అదేవిధంగా ఇక్కడ స్థానికంగా పనిచేస్తున్నటువంటి ఫాదర్ ప్రభాకర్, ఫాదర్ వేలాంగిని, మేమందరం కలిసి యువకుడైనటువంటి యాండ్రపు నిఖిలేష్ రాజ్ కుమార్ ఆధ్వర్యంలో మా విశాఖపట్నం అర్బన్ డ్రైనరీ లెవెల్లో సెయింట్ మదర్ తెరీసా పేరిట మేము స్పోర్ట్స్ టోర్నమెంట్ కండక్ట్ చేయబోతున్నాం. ఈ స్పోర్ట్స్ టోర్నమెంట్ 24వ తారీఖు నుండి జనవరి నెల 2024, 24వ తారీఖు నుండి మరలా 28వ తారీఖు వరకు కూడా ఈ పోటీలు నిర్వహించబడుతూ ఉన్నాయి. దీని ముఖ్యమైన ఉద్దేశం ఒక్కటే, ఈ సిటీలో ఉన్నటువంటి క్రైస్తవ యువతను, ముఖ్యంగా కథోలిక యువతను ఐక్యపరచడానికి, వారిలో ఉత్తేజాన్ని, చైతన్యాన్ని పెంపొందించడానికి ఈ యొక్క స్పోర్ట్స్ టోర్నమెంట్ని కండక్ట్ చేస్తూ ఉన్నాము. ఈ స్పోర్ట్స్ టోర్నమెంట్లో దాదాపు 22 ప్యారిషల నుంచి, విచారణ నుండి యువకులు పాల్పంచుకోబోతున్నారు. ఇది ప్రతిష్టాత్మకంగా జరగబోతూ ఉంది. కాబట్టి ఈ టోర్నమెంటులో ప్రతి ఒక్కరూ కూడా పాలు పంచుకొని, ముఖ్యంగా క్రైస్తవ కథోలిక యువకులు పాలు పంచుకొని వారు ఐక్యతను ప్రజలకు, ఈ స్థానిక ప్రజలకు, సిటీ ప్రజలకు చాటి చెప్పుతూ సెయింట్ మదర్ తెరీసా పేరున జరగబోతున్నటువంటి ఈ యొక్క గొప్ప కార్యాన్ని విజయవంతం చేయమని ప్రత్యేకంగా కోరుతూ ఉన్నాను. మిగతా విషయాలు నమస్కారంలో, నా పేరు యాండ్రపు నిఖిలేష్ రాజ్ కుమార్, విశాఖపట్నం మైనారిటీ నాయకుల్ని. ఈ రోజున ఈ సమావేశం యొక్క పత్రికా సమావేశం ముఖ్య కారణం, భారతరత్న అవార్డు మనందరికీ కూడా భారతదేశంలోనే ప్రపంచంలోనే ప్రత్యేకించి పేరు గావించినటువంటి మదర్ తెరీసా గారి పేరు మీద ఒక స్పోర్ట్స్ టోర్నమెంట్ అనేది కండక్ట్ చేయబోతున్నాం. దీనికి సంబంధించి దాదాపు క్రిస్టియన్ 22 ప్యారిష్లు, మల్లవరపు ప్రకాష్ గారు, మన ఆర్చ్ డయాసిస్ బిషప్ గారు, ఆయన ఆధ్వర్యంలో
ఇక్కడ గైడెన్స్గా సరిసా ప్రతాప్ గారు ఇక్కడ డీన్ 22 చర్చిలకి ఇక్కడ ఇన్స్టిట్యూషన్స్ కానివ్వండి, దాదాపు 1,00,000 మంది క్యాథలిక్ పీపుల్ అందరూ కూడా ఇక్కడ ఉన్నారు. అదేవిధంగా ఈ సపోర్టివ్గా మాకు ఛాన్సలర్ గారు, అదేవిధంగా ఇక్కడ ప్యారిష్ ప్రీస్ట్ అయినటువంటి సెయింట్ పీటర్స్ కెథీడ్రల్ ప్యారిష్ ప్రీస్ట్ రెవరెండ్ ఫాదర్ జాన్ ప్రకాష్ గారు మాకు గైడెన్స్ ఇచ్చి ఉన్నారు. అదేవిధంగా టోర్నమెంట్ ఇన్ఛార్జీలుగా ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్యంగా ముందుకు నడిపిస్తున్నటువంటి రెవరెండ్ ఫాదర్ యూత్ డైరెక్టర్ విజయ్ భాస్కర్ గారు, ఇక్కడ అసిస్టెంట్ ప్యారిష్ ప్రీస్ట్ ప్రభాకర్ గారికి ప్రత్యేకించి ధన్యవాదాలు. ప్రతి ఒక్క యువతకి ఒకే సందేశాన్ని ఇస్తున్నాం. ఈ యొక్క టోర్నమెంటు ఐక్యత, క్రైస్తవ ఐక్యత, మరియు ప్రతి ఒక్కరు స్పోర్ట్స్ ద్వారానే మనం అందరూ కూడా కలుస్తాం. 10 మందికి ముందు చూపుగా వెళ్ళే విధంగా టోర్నమెంట్ అనేది మీరు అందరూ పార్టిసిపేట్ చేయాలి. తప్పకుండా ఈ అవకాశాన్ని సద్వినియోగం పాల్గొనాల్సిన కోరుచు, అదేవిధంగా ఈ యొక్క ఆర్గనైజింగ్ కమిటీ మన చీఫ్ రిపిల్ విజయ్ గారు, బరకల ప్రసాద్ గారు ఆధ్వర్యంలో జరుగుతుంది. దానికి సపోర్టివ్గా కొలాబరేటివ్ సెయింట్ పీటర్స్ యూత్ అండ్ చర్చ్ కొలాబరేషన్ ఇస్తారు. అదేవిధంగా ఈ యొక్క ఆర్గనైజింగ్ కమిటీకి ప్రత్యేకించి ప్రతి ఒక్కరు సపోర్టివ్గా చాలామంది 41వ వార్డు నుంచి, వైజాగ్ జీవీఎంసీ 98 వార్డుల నుంచి అందరూ సపోర్టివ్గా ఉంటున్నారు. జనవరి 24 నుంచి జనవరి 28 వరకు ఈ యొక్క టోర్నమెంట్ అనేది జరగబోతున్నది. సెయింట్ పీటర్స్ కెథీడ్రల్ చర్చ్ గ్రౌండ్లోని జ్ఞానాపురంలో ఇది జరగబోతున్నది. కావున ప్రత్యేకించి అందరూ కూడా ఆహ్వానిస్తున్నాం. లాస్ట్ డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ జనవరి 6వ తారీఖున లాస్ట్ డేటు. జెంట్స్కి క్రికెట్, లేడీస్కి ఏమో త్రోబాల్ పెట్టడం జరిగింది. ప్రత్యేకించి లేడీస్ సంబంధించి చర్చిలే కాకుండా ఇక్కడ ఉన్న ఇన్స్టిట్యూషన్స్ ఎంఎస్ఎఫ్ఎస్ అవనివ్వండి, కన్వెన్షన్ సిస్టర్స్ అవనివ్వండి, ప్రతి కాంగ్రిగేషన్స్ అవని అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. అంతా కలిసి చేస్తున్న ఈ టోర్నమెంట్ని ప్రత్యేకించి మీరు అందరూ ముందు తీసుకుని కోరుచు సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.